ఏమండి చెప్పు. ఈ రోజు నా పుట్టినరోజు కదండి. అవును. మరి నాకేం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు? సినిమా తీసుకెళ్దాం అనుకుంటున్నా. సినిమాకా? వెళ్దామా? వెళ్దాం. సర్లేండి, మీరు వెళ్దాం అంటే నేనేం చేస్తాను, వెళ్దాంలేండి. ఓకే, థ్యాంక్ యూ. మీరు తొందరగా రండి, ఎక్కడికి వెళ్ళినా టయానికి వచ్చి తీసుకొని వెళ్ళాలి. వచ్చేస్తా, 2 నిమిషాలు. ఓకే. మరి ఈ రోజు మా పెళ్లి రోజుగా ట్రీట్ ఏంటి? మన పెళ్లి రోజు ఏం మీకు గుర్తులేదా? గుర్తే ఉంది, అంటే సర్ప్రైజ్ చేద్దామని. మరి ఏమి ఇస్తున్నారు? నువ్వే చెప్పు. మీ ఇష్టం అండి, మీరు ఏది ఇస్తే నువ్వే చెప్పు. సినిమాకి వెళ్దామా? ఏంటండి అంత కంగారు పడుతున్నారు? కృష్ణ, ఏం చేయాలి దేవా నేను? ఒకేసారి 2 పనులు అంటే సాధ్యమయ్యే పనేనా? 2 పనులు ఏంటి? పెళ్లి రోజు కదా. అవును. సినిమా. పెళ్లి రోజు సినిమాకి వెళ్తాం, దాంట్లో అంటే మళ్ళీ తర్వాత అదే కృష్ణ, అర్థమైంది చెప్పు కృష్ణ. ఆయన ఎందుకు మధ్యలో పెడతావు? అబ్బా, మన పెళ్లి రోజు అని గుర్తులేదా ఏంటి? ఇప్పుడే వస్తా. ఎక్కడికి? ఇప్పుడు 2 నిమిషాలు. త్వరగా రండి. అలాగే, ఓకే, బాయ్. ఎలా ఉన్నావు? బాగున్నానే, నువ్వేంటి ఇక్కడ? ఈ రోజు మా పెళ్లి రోజురా, అందుకని వచ్చాము. అవునా? ఈ రోజు నా పుట్టినరోజు. మా వారు నన్ను మూవీకి తీసుకెళ్తాను అన్నాడు, ఇప్పుడే వస్తానని వెళ్ళాడు, ఇంకా రాలేదు. మా వారు కూడా నాకు మూవీని తీసుకోవాలంటున్నారు, ఇప్పుడే వస్తానని వెళ్ళారు. అవునా? మరి అందరు నలుగురం కలిసి వెళ్దాం మరి. ఓకే, మా వారు వస్తారు, వెళ్దాం. మీ వారేరి? మా వారు బయటికి వెళ్ళినారు, ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళారు. మరి ఓకే, వెయిట్ చేద్దాం. ఇంకా రాలేదు, ఛాన్స్ అయిపోయింది. వెళ్దాం మరి, ఈ రోజు నలుగురం కలిసి వెళ్దాం మరి. ఓకే. ఎక్కడ వస్తున్నాడు? అదిగో మా ఆయన. అడుగుని మా ఆయన. అదేంటి? అయితే మనకి ఇద్దరికి తెలియకుండా మోసం చేశాడు కదా, ఏమి తెలియకుండా చూసుకొని నాటకం ఆడతాం. అంటే నమ్మక ద్రోహం అంటే నీ కళ్ళకి నేను